మైనారిటీ బుజ్జిగింపు చర్యలు ఎలా ఉంటాయంటే, రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా పవర్లో ఉంది. అక్కడున్న ఉద్యోగులకు ఒక కొత్త విధానాన్ని పెట్టింది. మధ్యాహ్నం టైంలో ఏదైతే ముస్లింలకు ప్రేయర్ ఉంటుందో ఆ టైంలో భోజనాల టైం కాకుండా 1 గంట సేపు వాళ్ళు డ్యూటీ మానేసి వెళ్ళి ప్రార్థన చేసుకుని రావచ్చు. సాయంత్రం మళ్ళీ ప్రార్థన టైంకి 1 గంట ముందు వెళ్ళిపోవచ్చు. ఇలాగా టోటల్గా వాళ్ళ ప్రార్థన టైంలో ఉదయం పూట అంతే అనమాట. ఇలాగ 3 సార్లు కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ అంటే రోజు మొత్తం మీద 2-3 గంటలు పనిచేస్తున్నారు, మిగతా టైం ఆ పేరుతో వెళ్ళిపోతున్నారు. ఇది ఆనాడు మైనారిటీ ఓట్ల కోసం తీసుకొచ్చినటువంటి విధానం. ఇప్పుడు అక్కడ రాజస్థాన్లో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళిపోయి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా, ఇప్పుడు ఆ ఉత్తర్వుని కొట్టివేశారు. డ్యూటీ టైంలో ప్రార్థనలకు సంబంధించింది లేదు, పండగలప్పుడు ఇచ్చే సెలవులు రంజాన్ అప్పుడు లేకపోతే ఇతరత్ర పండగలప్పుడు ఇచ్చే సెలవులు ఉంటాయి, మిగతాది మీకు సంబంధించి ఉన్నటువంటి ప్రార్థన సమయంలో చేయండి, ఆ 3 సందర్భాల్లో ఖచ్చితంగా ఇవ్వాలన్నటువంటి ఎగ్జామ్షన్ లేదు అన్నారు. దీంతో ఇదిగో సెక్యులరిజం మంట కలిసిపోయింది, వాళ్ళ మతాచారాలు వాళ్ళని పాటించుకొని ఇవ్వట్లేదు అంటూ విమర్శల అస్త్రాలు అందించుకున్నాయి విపక్షాలు.